నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు. తప్పుడు కేసులు పెట్టి తనని 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబై చేరుకున్న మంత్రి లోకేష్ దంపతులు అక్కడ సెయింట్ రెజీస్ హోటల్లో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ కుటుంబం మంత్రి లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. తప్పుడు కేసులు పెట్టి తనని 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని, అయితే సత్యం నా వైపు ఉండడం దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి అంటే తమ కుటుంబానికి ఎంతో నమ్మకమని, కాలినడకన స్వామి వారిని దర్శించుకోవాలని మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగిందన్నారు. చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. పుత్తూరు మండలం వేపకుంట క్రాస్ వద్ద చెన్నై నుంచి తిరుపతికి వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుత్తూరు ఎస్ఐ వెంకటలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని నియంత్రించారు. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డిసిసి మరియు డిఎల్ఆర్సి లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాలు, షార్ట్ టర్మ్ క్రాస్ ప్రొడక్షన్ రుణాలు మంజూరులో ప్రతి బ్యాంకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా వ్యవసాయ పారిశ్రామిక ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా మేలు జరిగేలా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి, ఎల్డీఎం హరీష్, ఆర్బీఐ ఎల్డీఓ రోహిత్, నాబార్డ్ డీడీఎం సునీల్, కన్వీనర్ ఇందిరా, వివిధ బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో చిత్తూరు మహిళా ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోనే కేసీఆర్ మరియు ర్యాంకర్స్ పాఠశాల నందు విద్యార్థులకు మహిళా స్ఫూర్తిదాయకమైన సినిమాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రాల ద్వారా మహిళలు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లు, వారి విజయ గాథలు, పట్టుదల, శక్తి, సామర్థ్యాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ చిత్రాలను ఆసక్తిగా వీక్షించి వీటి ద్వారా తమ లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుందన్నారు. మహిళా సాధికారతకు, సమానత్వానికి సంబంధించిన సందేశాలను ఈ చిత్రాల ద్వారా విద్యార్థులలో సులభంగా గ్రహించారని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో డైవర్స్ కాలనీ అనేది ఎవరి దృష్టికి వెళ్ళాలా, ప్రెస్ అండ్ మీడియా దృష్టికి కూడా వెళ్ళాలా. మనం ప్రతిరోజు వివిధ సందర్భాలను గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది పదండి తెలుసుకుందాం. గుడ్ టచ్. టీచర్ స్టూడెంట్ ని అభినందిస్తూ ప్రయాణించే సమయంలో కావాలని తాగటం బ్యాడ్ టచ్. బయట వ్యక్తులు అభిమానం చూపే నెపంతో మన అనుమతి భాగం మధ్య భాగం ఛాతీ వీటిని డేంజర్ స్పాట్ గా గుర్తాన్ని స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ తల్లిదండ్రుల సమక్షంలో ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించి పనిభారం తగ్గించాలని ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ యూనియన్ అనుబంధ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ బడ్జెట్ లో ఆశా వర్కర్లకు జీతాలు పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆశలు పోరాటం చేస్తే మేము అధికారానికి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు జీతాలు పెంచలేదని, 2006 నుంచి ఆశా కార్మికులు గ్రామ స్థాయి నుంచి ప్రజల ఆరోగ్యం, వారి యొక్క సంక్షేమం కోసం నిరంతరం తక్కువ జీతంతో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతులను ఆశలు మొదటి నుంచి వారి ప్రసవం అయ్యేంత వరకు నిరంతరం వారి ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తెలుసుకొని తల్లి బిడ్డలను కాపాడుతున్నారని, గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ఆశా వర్కర్లు జీతాలు వెంటనే పెంచాలని, పరిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 2018లో పెంచిన ఆశాల జీతాలు ఇప్పటి వరకు పెరగడం లేదు.
కానీ అప్పుడున్న ధరలకు వ్యత్యాసం చూస్తే ఎక్కడో ఉంది కాబట్టి ఆశాలకు జీతాలు పెంచాలి, ఈ బడ్జెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని ఆశాలకు డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఆశా కార్యకర్తల్ని వాళ్ళ పనులు కాకుండా ఇతర పనులు చేయించేదానికి అన్ని పిహెచ్లో కూడా ఆశాల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఆశాల పని మాత్రం వాళ్ళతో చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజులు ఇచ్చినారు, ఒక్క ఫోన్ కూడా పనిచేయడం లేదు, రాత్రుల్లో కూడా ఆన్లైన్ వర్క్ చేయలేకుండా ఇబ్బంది పెడుతున్నారని 5G సెల్ ఫోన్లు ఆశాలకు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగానే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకందరికీ కనీసం 22,000 జీతాలు ఇస్తా ఉంటే వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఆశా వర్కర్ల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి మన ఆశా వర్కర్స్ యూనియన్ మొత్తం ఆశా కార్యకర్తలు ఈరోజు మన జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మన జిల్లా కార్యదర్శి ఏఐటీసీ కార్యదర్శి చెప్పినట్టు గత 2018లో వాళ్ళు జీతాలు పెంచింది అంటే ఇక్కడికి సుమారు 6-7 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఉన్నటువంటి ధరలు ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలు మీరు వ్యత్యాసం చేసుకుంటే మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏ విధంగా ఒక కుటుంబం బతకాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలోనే ఒక మినిమం వేజ్ సంబంధించినటువంటి నైపుణ్యం ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు గుర్తించారు. ఒక ఫ్యామిలీ సామాన్యంగా సింపుల్ గా రోజు భోజనం తిని, మంచి భోజనం కూడా కాదు, అది కూడా సింపుల్ భోజనం తినాలంటే కూడా 26,000 రూపాయలు ఉండాలి ఒక కుటుంబానికి అని చెప్పి ఈ ఆశా వర్కర్లను ఆదుకుంటామనేసి కూడా మీరు ప్రగల్భాలు పలికారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత మా ఓట్లతో గద్దెనెక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. కానీ మంత్రులైన మీరు మాత్రం జీతాలు పెంచుకుంటే ఒక సమావేశంలో కూర్చుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల్లో చైతన్య అవగాహన పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ చిత్తూరు మరియు ఖేలో ఇండియా జిల్లా ప్రాధికారిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 8 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్రీడా అభివృద్ధి అధికారి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో చైతన్య ఆరోగ్యం మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలను ప్రోత్సహించడం మరియు క్రీడలపై ఆసక్తి పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పోటీలలో బాలికలు మరియు మహిళలు 3 విభాగాలు విభజించి నిర్వహించనున్నామన్నారు. 14 నుంచి 18 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఈ పోటీలలో పాల్గొనొచ్చన్నారు. ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఉదయ్ భాస్కర్ గారికి, ఫెన్సింగ్ ఛాంపియన్ రాఘవ్ కార్తిక్ గారికి నమస్కారాలు. ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఆదేశానుసారము ఖేలో ఇండియా సహకారంతో ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ రంగాలలో ఏదైతే రన్నింగు, అదేవిధంగా ఫన్ గేమ్స్ సంబంధించి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఈ కాంపిటీషన్స్ సంబంధించి మహిళలకి 3 కేటగిరీలుగా విభజించడం అనేది. మొదటి కేటగిరీ 12 సంవత్సరాలకు పిల్లలకి, అదేవిధంగా రెండో కేటగిరీ కింద 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకి, మూడో కేటగిరీ కింద 18 దాటిన మహిళలకి 100 మీటర్ల పరుగు పందెము, అదేవిధంగా 200 మీటర్ల పరుగు పందెము, తదుపరి 400 మీటర్ల పరుగు రన్నింగ్ సంబంధించి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. దీంతో పాటు ఫన్ గేమ్స్ సంబంధించి టగ్ ఆఫ్ వార్ కానీ, మ్యూజికల్ చైర్స్ కానీ, లెమన్ స్పూన్లో ఈ మూడిట్లో ఏదో ఒక కార్యక్రమాన్ని డిఎస్డిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన ఛాంపియన్ రాఘవ్ కార్తిక్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం సంబంధించి మన ఒక కేటగిరీ కింద 128 మంది మహిళలు, అదేవిధంగా వివిధ యువకులు ఈ కార్యక్రమంలో యువతలు పాల్గొంటారు. దాదాపు ఈ కార్యక్రమంలో 1280 మంది కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే
మహిళలు అయితేమి, పిల్లలు అయితేమి, టీనేజ్ పిల్లలు అయితే అందరూ కూడా ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే అస్మిత పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలంతా కూడా కార్యక్రమాలు పాల్గొనవచ్చు. ఏదైతే మన జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో కూడా ఈ కార్యక్రమం సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లా యోజన అధికారి ప్రదీప్ కుమార్ వేరే మీటింగ్ ఉన్న సందర్భంగా బయట పోవడం జరిగింది బెంగళూరుకి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ కాంపిటీషన్స్ ఏదైతే మన డిఎస్డిఓ గారి ఆధ్వర్యంలో కార్తీక్ గారి సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తామని, వారి సహకారంతో ఖచ్చితంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొనే విధంగా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరికీ తెలిసే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. రానున్న ఈ నెల 8వ తారీఖున నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వము రాష్ట్ర క్రీడా అధికార సంస్థ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరియు యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళడానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు దాంతోపాటు వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి కోసము క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు మరియు ఫన్ గేమ్స్ జరపడం జరుగుతున్నది. దీన్ని అస్మిత ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. పాల్గొన్న వాళ్ళందరినీ వాళ్ళకి ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఆ పోర్టల్ ద్వారా వాళ్ళు తీసుకున్నానికి అవకాశం కల్పించారు. ఇది ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు. తప్పుడు కేసులు పెట్టి తనని 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా.